సార్ హలో 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 అండి హలో 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 అండి క్షీరసాగర్ మనం కార్యక్రమానికి స్వాగతం. మీ పేరేంటి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు ప్రేమ్ సాగర్ అండి. ఎక్కడి నుంచి అండి ప్రేమ్ సాగర్ గారు? నర్సాపేట. ఏం చేస్తుంటారు మీరు? మామూలుగా పనికి వెళ్తాను. ఓకే అండి, మీ ప్రశ్న ఏమైనా ఉంటే ఆఫీసర్తో పంచుకోండి, సార్ ఉన్నారు. వందనాలు గారు. వందనాలు ప్రేమ్ సాగర్ గారు, చెప్పండి. నా నా స్నేహితుడు చాలా సంవత్సరాల నుంచి దేవుని నమ్ముకుంటున్నాడు అయ్యారు. అయితే వాళ్ళ ఫ్యామిలీ కూడా దేవుని అంగీకరించారు. ఒక 30 సంవత్సరాలుగా ప్రభువులోనే ఉన్నారు. వాళ్ళు అన్యులుగా ఇంతకు ముందు ఉన్నారు, ఇప్పుడైతే లేరు. అయితే వాళ్ళ ఇంటికాడ ఒక గుడి కడుతున్నారు, సీతారాములది. ఆ గుడికి కానుకయండి, మీరు మా గుళ్ళకి రాకపోయినా పూజలకు రాకపోయినా మాకు 20,000 ఇవ్వండి కుటుంబానికి అంటున్నారు అయ్య గారు. ఇవ్వకూడదు. అదే గారు, ఆ క్వశ్చన్ అడుగుదామని. ఇస్తే విగ్రహారాధన చేసినట్టు. వాళ్ళ ఇంట్లో ఎవరికైనా గుండెపోటు వచ్చింది, జబ్బు చేసింది, ట్రీట్మెంట్ కావాలి, అమ్మాయి పెళ్లి కావాలి, ఇంకేదన్నా వాళ్ళకు అవసరాలు ఉన్నాయి, మనం ఇవ్వగలిగితే ఎన్ని లక్షలు కోట్లు ఇచ్చినా తప్పులేదు. సామాజిక అవసరాలు, మానవతా ధర్మంగా మానవ సేవ చేయటానికి మనం ఎన్ని కోట్లు ఇచ్చినా తప్పులేదు. కానీ విగ్రహారాధన తప్పైనప్పుడు దానికి సంబంధించి మనం 1 రూపాయి ఇచ్చినా మనకు విగ్రహారాధనలో పాలు ఉన్నట్టే. విగ్రహారాధన చేసిన దోషం న్యాయ తీర్పు దినాన్ని మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. అదే అయ్యగారిని అడిగి నేను చెప్తాను. నన్ను అడిగాడు అయ్యగారు ఆ క్వశ్చన్. అయితే నేను అయ్యగారిని అడిగి నేను చెప్తానని చెప్పాను. సరే సరే, మీరు చెప్పారు, నన్ను అడిగారు, నేను జవాబు చెప్పాను కదా. సరే సరే, ఆయనకు చెప్పేసేయండి. ఇది ఆన్లైన్ ఉంటుంది, ఆయనకు వినిపించండి. సరే, థ్యాంక్స్ అయితే.